హాయ్ హలో ఎవ్రీవన్. ఈరోజు మన అమృతాస్ తాజా కిచెన్ స్పెషల్ పన్నీర్ బటర్ మసాలా. చూసారా ఎంత బాగుందో? దీన్ని చూస్తూనే మీకు నోరూరుతుంది కదండి. ఇంకెందుకు ఆలస్యం, దీని తయారీ విధానం అలానే కావలసిన పదార్థాలు ఒక్కసారి చూద్దాం. ముందుగా దీనికి నేను 250 గ్రాముల బటర్ తీసుకున్నానండి. అలానే 400 గ్రాముల పన్నీర్ కూడా తీసుకున్నాను. సో 250 గ్రాముల బటర్లో సగ భాగం ముందుగా నేను పన్నీర్ ఫ్రై చేసుకోవడానికి ఒక ప్యాన్లో తీసుకుంటున్నాను. చూడండి, దీన్ని పక్కన పెట్టుకొని ఏదైతే 400 గ్రాముల పన్నీర్ ఏదైతే ఉందో దాన్ని నీట్గా మనం మీకు కావలసిన పరిమాణంలో కట్ చేసుకోండి. అంటే చిన్న ముక్కలు కావాలంటే చిన్న ముక్కలు, పెద్ద ముక్కలు కావాలంటే పెద్ద ముక్కలుగా కట్ చేసుకోండి. నేనైతే మీడియం సైజులో కట్ చేస్తున్నానండి. చూడండి, ఈ పన్నీర్ని మనం ఇంట్లో కూడా హ్యాపీగా ఓన్గా తయారు చేసుకోవచ్చండి. 2 minutes జాబ్, పెద్ద కష్టమేమీ కాదు. బట్ నాకు టైం లేకపోవడం వల్ల నేనైతే రెడీమేడ్గా తీసుకున్నాను. ఇది ఇప్పుడు మనకి రెడీమేడ్లో కూడా అంటే మన డైరీ ఫార్మ్స్లో అవైలబుల్ ఉంటుంది. సో ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని బటర్ వేసుకున్నాం కదా, అలానే 2 స్పూన్ల ఆయిల్ కూడా యాడ్ చేస్తున్నానండి. ఇందులో మనం ఇప్పుడు ఈ బటర్ కాస్త మెల్ట్ అయినాక ఈ పన్నీర్ ముక్కలు ఏవైతే ఉన్నాయో అవి కూడా వేసుకుందాం. చూసారా, ఇలా నీట్గా ఎంచక్కా వేసుకోవాలి. సో వేసేటప్పుడు చేతులకి కడాయి ఏది తగలకుండా కాస్త జాగ్రత్తలు తీసుకోండి. సో ఈ పన్నీర్ ముక్కలన్నింటినీ కూడా దోరగా వేయించుకోవాలండి. మరీ బ్రౌన్ కలర్ అయిపోయేటట్టు మాత్రం చూసుకోకూడదు. ఇది సిమ్లో మాత్రమే మనం ఫ్రై చేసుకుంటున్నాము. ఎందుకంటే కాస్త ఫ్రై అయిన ప్రాబ్లం ఉండదు, కానీ ఇది పన్నీర్ కాబట్టి రబ్బర్ ముక్కల్లా అయిపోతాయండి. తినేటప్పుడు అస్సలు ఎంజాయ్ చేయలేరు. సో అట్లా కాకుండా నోట్లో పెడితే కరిగిపోయేటట్టు ఉండాలి మనం చేసే వంట. సో ఈ విధంగా నీట్గా స్మూత్గా మృదువుగా తిరగవేసుకోవాలి. సో ఇప్పుడు మనకి మంచి కలర్లో ఫ్రై అయిపోయినాయి కదా, వీటిని మనం ఒక స్టెయినర్లోకి తీసుకుందాం. ఇలా ఫ్రై అయిన వాటిని స్టెయిన్ చేసుకొని మంచిగా ఒక బౌల్లో తీసుకుందాం. ఇలా ఫ్రై అయితే సరిపోతుందండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు మిగిలిన బటర్లో 2 పెద్ద సైజు ఉల్లిపాయలు నేను మీడియం సైజులో కట్ చేసుకొని వేయిస్తున్నాను. చూడండి, 1-2 నిమిషాలు అటు ఇటు వేయించుకున్నాక 4 పచ్చిమిర్చి కూడా నేను ఇందులో యాడ్ చేస్తాను. చూడండి, సో 4 పచ్చిమిర్చిని ఎందుకు అన్నానంటే ఈ పచ్చిమిర్చి పెద్దగా కారం లేదండి, అందుకనే నేను 4 వేసుకున్నాను. కాస్త స్పైసీగా ఉన్న మిర్చి అయితే 2 వేసుకోండి, సరిపోతుంది. సో అలానే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇందులో వేస్తున్నాను. చూడండి, ఇది కూడా 1-2 నిమిషాలు అటు ఇటు దోరగా వేయించుకున్నాక మొత్తంగా అన్నీ కలిపి వేయించుకోవచ్చు. ఈ ఆనియన్స్ మనకి మరి డార్క్ బ్రౌన్ రావాల్సిన అవసరం ఏం లేదండి. ఒక 50% మంచిగా మగ్గిన తర్వాత ఇంకొక 10 minutes అటు ఇటు వేయించుకుంటే సరిపోతుంది. అలానే 1 కప్పు జీడిపప్పు కూడా నేను యాడ్ చేశాను. చూడండి, సో వీటన్నిటిని మంచిగా వేయించుకోవాలి. పచ్చి వాసన అంత పోయి కమ్మటి వాసన మనకి రావాలి, ఆ అరోమా కూడా మనకి తెలుస్తుంది. సో వీటిని కూడా మనం పక్కన పెట్టుకుందాం. ఇవి కాస్త వేగినాక టమోటోస్ని కూడా మనం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. సో వీటిని మిక్సీలో తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇంతలోపు అవి కాస్త చల్లబడతాయి. ఇకపోతే టమోటోస్ నేను దీనికి 1/2 kg తీసుకున్నానండి. బటర్ పన్నీర్ మసాలాకి కాస్త టమోటాలు ఎక్కువగానే పడతాయండి. ఆ ఎక్కువగా పడితేనే ఆ రుచి కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి మన రెస్టారెంట్ స్టైల్లో. సో ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ కూడా వేసుకున్నాను. 1-2 నిమిషాలు హైలో ఉంచుకుందాం. హైలో పెట్టి మూత పెట్టుకుందాం. చూసారా, ఒక 2 minutes అంటే 2 minutes చాలు. దాని తర్వాత ఇలా మనకి రెడీ అవుతుంది టమాటా మిశ్రమం. సో దీంట్లో మీ రుచికి సరిపడా ఉప్పు, అలానే 1 టేబుల్ స్పూన్ కారం, అలానే 1/2 టీ స్పూన్ మసాలా పౌడర్,
ఇది నేను ఇంట్లో తయారు చేసుకున్న మసాలా పౌడర్ అండి. అన్నింటికి మనం పేస్ట్ యూస్ చేయలేం కాబట్టి మసాలా పౌడర్ అన్నింటికి కూడా సూటబుల్ అండ్ టేస్టీగా ఉంటుంది. సో 1-2 నిమిషాలు అటు ఇటు వేయించుకున్న తర్వాత మూత పెట్టి 5 నిమిషాలు మీడియంలో మనం వీటిని మగ్గించుకుందాం. చూసారా, ఇలా 1-2 నిమిషాలు మగ్గిన తర్వాత మూత పెట్టుకుందాం. మూత పెట్టుకుని 1-2 నిమిషాల తర్వాత చూద్దాం. చూసారా, మనకి ఇప్పుడు మంచిగా మగ్గిపోయినాయి. ఇప్పుడు ఇందులో 2 కప్పుల నీళ్లు కూడా యాడ్ చేస్తున్నానండి. దీన్ని కూడా మూత పెట్టుకొని ఇంకొక 2 నిమిషాలు ఉడికించుకుందాం. పన్నీర్ బటర్ మసాలా ఇంట్లో తయారు చేసుకోవడం చాలా అంటే చాలా సులువండి. అలానే చాలా అంటే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. పెద్ద కష్టం ఏమీ కాదు ఇది అసలు. సో చూసారా, ఎంచక్కా టమాటాస్ అన్నీ ఎంచక్కా ఉడుకుతున్నాయి. సో నార్త్ ఇండియన్స్ అయితే ఇందులో మనకి టమాటా కెచప్ కూడా యాడ్ చేస్తారండి. బట్ మనం యాడ్ చేయం, ఎందుకంటే మనం సౌత్ ఇండియన్స్ కాస్త స్పైసీగా ఉండాలి కదా. మీకు కావాలనుకుంటే టమాటా కెచప్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇందులో నేను ముందుగా కడిగి నానబెట్టుకున్న 1/2 కప్పు దోసపప్పు కూడా యాడ్ చేస్తున్నానండి. చూడండి, ఈ దోసపప్పు వల్ల మన గ్రేవీ థిక్గా ఉంటుంది, అలానే మంచి టేస్టీగా కూడా ఉంటుంది. అలానే టమాటాలు కూడా కాస్త చల్లబడినాయండి. వీటిని కూడా మనం ఇందులో వేసి మంచిగా సాఫ్ట్గా గ్రైండ్ చేసుకుందాం. అంటే అస్సలు పల్ప్ లేకుండా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా ఇంకా ఎక్స్ట్రా వాటర్ కూడా మనం ఏమీ యాడ్ చేయవసరం లేదు. సో ఇప్పుడు స్టవ్ వెలిగించి మిగిలిన బటర్ కూడా ఇందులో వేసుకున్నాము. ఇందులో కాస్త 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని కాస్త దోరగా వేయించుకుందామండి. అటు ఇటు ఒక 2 మినిట్స్ ఇది అటు ఇటు వేయించుకున్న తర్వాత పచ్చి వాసన పోయినాక ఇందులో 1 టేబుల్ స్పూన్ కశ్మీరీ చిల్లీ పౌడర్ నేను యాడ్ చేస్తున్నానండి. సో దీనివల్ల మనకి కర్రీ మంచి కలర్ వస్తుంది, అలానే టేస్ట్ కూడా చాలా అద్భుతంగా ఉంటుందండి. సో చూసారా, ఇలా 2 మినిట్స్ అటు ఇటు వేయించుకున్న తర్వాత ఏదైతే మన మిక్సీ పట్టించి ఉంచుకున్న మిశ్రమం ఏదైతే ఉందో దాన్ని నేను వడగట్టుకుంటున్నానండి. ఎందుకంటే మీకు ఇందాక చెప్పాను కదా, అస్సలు పల్ప్ అనేది ఉండకూడదు. ఎందుకంటే ఇది మనం రెస్టారెంట్ స్టైల్లో చేసుకుంటున్నాం కాబట్టి. నార్మల్గా మనం హోమ్ మేడ్ ప్రకారం చేసుకుంటే దీన్ని హ్యాపీగా వేసేసుకోవచ్చు. బట్ రెస్టారెంట్ స్టైల్లో చేసుకోవాలంటే 100% రెస్టారెంట్ స్టైల్లోనే చేసుకోవాలి కదా. సో ఈ విధంగా చూసారా, ఆ మాత్రం పల్ప్ ఉంటుంది, 1 టేబుల్ స్పూన్, అది కూడా తీసేసేయచ్చు. వావ్, చూసారా ఎంత బాగుందో, చాలా బాగుంది కదా. దీన్ని తప్పకుండా ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుందండి. సో నేను ఇందులో ఇందాకే మీకు చెప్పాను కదా, టమాటా కెచప్ కూడా కావాలంటే మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ షుగర్ అండి. 1 టేబుల్ స్పూన్ షుగర్ యాడ్ చేసుకోవాలి. సో 1-2 నిమిషాలు అటు ఇటు అయినాక కాశ్మీరీ చిల్లీ పౌడర్ ఆల్రెడీ మనం యాడ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు కసూరి మేతి కూడా యాడ్ చేసుకుందాం. నేను ఇందులో 1 టేబుల్ స్పూన్ కసూరి మేతి వేస్తున్నాను. చూడండి, దీనికి మెయిన్ టేస్ట్ ఏంటి అంటే కసూరి మేతి అండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ కసూరి మేతిని మనం రసంలో కూడా యూస్ చేసుకోవచ్చండి, చాలా టేస్టీగా ఉంటుంది. కసూరి మేతి అంటే ఇంకేదో కాదండి, మన మెంతికూరని బాగా శుభ్రం చేసి ఎండబెట్టుకుంటే అది డ్రై అవుతుంది కదా, దాన్నే కసూరి మేతి అంటారు. సో సూపర్గా రెడీ అయిపోయింది మన గ్రేవీ. ఇప్పుడు ఇందులో ముందుగా వేయించి పెట్టుకున్న పన్నీర్ ముక్కలను కూడా మనం ఇందులో యాడ్ చేసుకుందాం నిదానంగా. సో చూసుకోండి, ఇందులో వేసేటప్పుడు ఆ బబుల్స్ మన చేతికి తుల్లి అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా వంట చేసుకుంటే సరిపోతుంది. సో నిదానంగా ఉదరం నుంచి నీట్గా కలుపుకోవాలి. ఇంకేముంది, మన పన్నీర్ బటర్ మసాలా రెడీ. 1-2 నిమిషాలు మూత పెట్టి ఉడకనిచ్చిన తర్వాత చూద్దాం. చూసారా, వావ్, అదిరిపోయింది కదూ. చూడటానికి కాదండి, తినడానికి కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా దీన్ని ఓ బౌల్లో తీసుకొని వేడి వేడిగా మన ఫ్యామిలీ అంతటికి సర్వ్ చేయడమే ఆలస్యం. సో
దీన్ని బటర్ నాన్తో చేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుందండి. రెస్టారెంట్ స్టైల్కి ఏ మాత్రం తీసిపోదు. రెస్టారెంట్ వద్దు, మన ఇల్లే బెస్ట్ అని తప్పకుండా అంటారు. సో నేనైతే ఇంట్లోనే బటర్ నాన్ కూడా తయారు చేశాను. సో ఇందులో 1 టేబుల్ స్పూన్ క్రీమ్ కూడా నేను యాడ్ చేస్తున్నాను చూడండి. సో జస్ట్ అలా వేసుకుంటే సరిపోతుంది, మరి ఎక్కువ క్రీమ్ అవసరం లేదు. ఇంకా సాఫ్ట్గా ఇంకా మంచి టేస్ట్ రావాలి అనుకుంటే మీరు తప్పకుండా క్రీమ్ 1/2 కప్ వరకు మీరు యూస్ చేసుకోవచ్చు. సో ఇంకేముంది, మన గుమగుమలాడే పన్నీర్ బటర్ మసాలా రెడీ. దీన్ని వేడివేడిగా బటర్ నాన్తో తింటే చాలా అంటే చాలా బాగుంటుందండి. సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. దీన్ని మీ ఫ్యామిలీ అందరికీ కూడా హ్యాపీగా సర్వ్ చేయండి, హ్యాపీగా ఉండండి. ఈ బటర్ నాన్ నేను ఇంట్లోనే తయారు చేశానండి, వితౌట్ మైదా, అంటే గోధుమ పిండితో తయారు చేశాను. ఈ రెసిపీ కూడా మీకు త్వరలో నేను మీతో షేర్ చేసుకుంటాను. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేయండి. మీ కామెంట్స్ని మాకు తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.